15 వార్డుల్లో 11 వార్డులు కాంగ్రెస్ గెలిస్తే 4 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాళ కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్పై ఏకాభిప్రాయం కుదరలేదు. 15 వార్డులో 11 వార్డులు కాంగ్రెస్ గెలిస్తే 4 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంది. తొర్రూరు జనగామ మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అటు తొర్రూరు జనగామలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. తొర్రూరులో 16 వార్డుల్లో 9 వార్డులను బీఆర్ఎస్, 7 వార్డులను కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. అయితే ఎంపీ కడియం కావ్య ఓటుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు జనగామలో మొత్తం 30 వార్డుల్లో 13 బీఆర్ఎస్, కాంగ్రెస్ 12, సిపిఎం 1, ఇండిపెండెంట్లు 4 గెలుచుకున్నారు. ఇక ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 2 పార్టీలకు చెరి 16 ఓట్లు ఉండడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం తొర్రూరు నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. లక్ష్మీదుర్గ, ఇవాళ కూడా తొర్రూరులో తీవ్రమైనటువంటి ఉత్కంఠ హైడ్రామా నెలకొంది. మొత్తంగా మనం చూడవచ్చు, పోలీసు బలగాలను పెద్ద స్థాయిలో మోహరించారు. ఇవాళ తొర్రూరులో కాసేపట్లోనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఇక్కడికి రాబోతున్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా ఇక్కడికి రాబోతున్నారు. పెద్ద మొత్తంలో భద్రతా బలగాలను మోహరించారు. ఇవాళ తొర్రూరులో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కూడా నిరసనలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకునేటువంటి అవకాశం ఉందని ఉదయం నుంచే పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం ఇవాళ తొర్రూరులో వందలాది మంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మనం చూస్తున్నాం ఏ మేర ఏ స్థాయిలో భద్రత మోహరించారు అనేది. ఇక్కడ భూపాలపల్లి ఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ తొర్రూరు లోపలికి, మున్సిపాలిటీ లోపలికి ఎంటర్ అయ్యేటువంటి ప్రధాన గేట్ దగ్గర భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ ఆధ్వర్యంలో ఇక్కడ భద్రతను మోహరించారు. తర్వాత మొత్తం